అరే సుమన్, సిగరెట్ తాగితే పొగ లోపలికి పోతుంది, నువ్వు పైకి పోతావు కదరా. ఇవన్నీ అవసరమారా? దానికి నేను మందు వాడుతున్నారా? అరే ఏ మందు వాడుతున్నావురా నువ్వు? ఇన్సిడెంట్ రా. అబ్బా చెప్పినావులే. షిట్. ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. నువ్వంటే ప్రేమ లేదని కాదు, పెళ్ళైన తర్వాత ప్రేమించుకుందాం. సారీ, నన్ను కూడా నా ఫ్యామిలీ వాళ్ళు ప్రేమిస్తున్నారు. నేనంటే గుండెల్లో పెట్టి చూసుకుంటారు. అయినా ఏంటి, చూడగానే పెళ్ళి ప్రేమ ఇలాంటివి నేను నమ్మను. ఓకే, అయినా మాటలు నేర్పిన అమ్మ ప్రేమ కన్నా, నడక నేర్పిన నాన్న ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పదా? చూడు, అమ్మ నవమాసాలు మోస్తుందని తెలుసు. నేను అప్పుడే పుట్టిన పాపను చూడగానే తన కళ్ళల్లో ఎంత ప్రేమ కలుగుతుందో, నిన్ను చూడగానే అంత ప్రేమ కలిగింది. రాముడు సీతాదేవిని చూడగానే ఇష్టపడతాడు, అలాగే నన్ను అనుకో. చూడు, రాముడు చూడగానే సీతాదేవిని ఇష్టపడ్డాడు, బట్ శివదాంచు విడిచిన తర్వాత కళ్యాణం జరిగింది. సీతాదేవి రామునికి ఒక ఛాన్స్ ఇచ్చింది, అలాగే నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తావా ప్లీజ్? ఒక ఛాన్స్. నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాది. రేపు 1 hour ఛాన్స్ ఇస్తాను, నీ ఇష్టం. ఇంతకు మీ పేరు చెప్పలేదు? మాలవిక. ఓకేనా? ఓకే మేడం. నిన్ను చూసిన క్షణం నుంచి నా పాదం ముందుకు వేయడం మర్చిపోయా. నీ నుంచి వెళ్దామనుకుంటే నా చూపు నీ నుంచి రావడం లేదు. దీన్నే తొలి ప్రేమ అంటారేమో. ఏంటి వీడు, చూశాడు, 2 సెంటిమెంట్ డైలాగులు కొట్టాడు, ప్రపోజ్ చేశాడు. నో అంటే గంట టైం అడిగాడు, గుడికి తీసుకొచ్చాడు. ఈ గంటలో ఏం చేస్తాడు? ఆయన గంటే కదా, వదిలేద్దాం. వాడు ఎంత సొల్లు చెప్పినా నేను వాడికి పడను. ఓం నమ శివాయ నమః. గోత్రం చెప్పయ్యా. పైడి పాలగోత్రం. ఓం పైడిపాల గోత్రమాయ నమః. ఓం కుటుంబ బలమాయ నమః. శ్రీనివాస నామధ్యాయ నమః. అమృత నామధ్యాయ నమః. సుమన్, మాలవిక. నీ నుదుటిపై తిలకం దిద్ది చిలకర బెల్లంలాగా విడిదీయని బంధంలా ఉంటానని ఈ ముద్దు అర్థం. మీ అబ్బాయిలు నోట్తో ప్రేమిస్తున్నా అని చెప్తారు, కానీ పెళ్లి అనేసరికి వదిలేసి వెళ్ళిపోతారు. నిన్ను ప్రేమిస్తున్నానని నా మైండ్ నా నోరుతో నా అబద్ధం చెప్పొచ్చు. నా కళ్ళలోకి చూడు, నిన్ను పెళ్లి చేసుకుంటానని నా మనసు చెబుతుంది. నీ పాదానికి పారాన్ని పెట్టి నీతో అగ్నిసాక్షి 7 అడుగులు నడిచానని ఈ ముద్దు అర్థం. నీ చేతికి రింగు తొడిగి నీ చిటికన వెళ్ళి నా శ్వాస చివరి క్షణం దానికి వదలనని ఈ ముద్దు ఆడదాం. ఈ దేవుడి సాక్షిగా నీ మెడలో 3 ముళ్ళేశానని ఈ 3 ముద్దులు ఆడదాం. ఈ గుళ్ళో పూజారి మంత్రాలే పెళ్లి మంత్రాలుగా, గుడి గంటలే భజంత్రులుగా, టోటల్గా ఈ గుడి మన పెళ్లి మండపం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం నిన్ను చూడగానే నా ఊపిరి ఆడలేదు, కానీ ప్రతి మనిషికి తన లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. నిన్ను చూడగానే నా లైఫ్ పార్ట్నర్ నువ్వే అనిపించింది. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి మా అమ్మలా ఉండాలనుకున్నా, కానీ నిన్ను చూడగానే మా అమ్మాయి గుర్తొచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇక్కడ పెట్టి చూసుకుంటాను. నాకు కోపం వస్తే అమ్మలా భరిస్తాను. నేను తిడితే అండలా పడతాను. నేను ఏడుస్తే
నాన్నలా నవ్విస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను బాగా చూసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయిని చూడగానే ప్రేమ పుట్టినప్పుడు ఆ అమ్మాయిని కావాలనుకోవడం తప్పు కాదు. ఆ అమ్మాయికి నీ పైన ప్రేమను కలిగించడం గొప్ప. ప్రేమించండి, సాధించండి, కానీ ప్రాణాలు తీసుకోకండి, తీయకండి. ప్లీజ్, ప్రేమతో మీ ఫ్రెండ్.